హెగ్డేకి ఇప్పుడు టాప్ హీరోలు అందని ద్రాక్షగా మారారు. బాలీవుడ్, కోలీవుడ్లో ఆఫర్లు ఉన్నా అవి పట్టాలెక్కేందుకు మరో 8 నెలలు వెయిట్ చేయాలి. మరి ఈలోపు తనేం చేయాలి? ఆ ప్రశ్నకి మీడియం రేంజ్ హీరోల దగ్గర ఆన్సర్ ఉందట. అంతే, వెంటనే తన పద్ధతిని మార్చేసింది. రెమ్యునరేషన్ తగ్గించేస్తోంది. పూజా హెగ్డేకి గుంటూరు కారంలో ఆఫర్ మిస్ అయింది. తనని పక్కన పెట్టడంతో తను అలా ఆ ప్రాజెక్టుకి దూరమైందనే మాట వినిపించింది. ఇక బెస్ట్ ఫ్లాప్ తర్వాత మరోసారి విజయ్ ఈ లేడీకి ఛాన్స్ ఇవ్వలేదు. సో కోలీవుడ్లో కూడా గేట్లు తెరుచుకునేలా లేవు. ఇలాంటి టైంలో తనకు మరో ఆప్షన్ వరంలా మారింది. ప్రజెంట్ టాలీవుడ్లో మహంజదారో నుంచి కిసీకా భాయ్ కిసీకా జాన్ వరకు ఫ్లాప్లు ఫేస్ చేసిన పూజకి అక్కడ ఆఫర్లున్నాయి. కానీ అవి షూటింగ్ దశలోకి వచ్చేందుకు 5-6 నెలల టైం పడుతుంది. ఈలోపు ఏం చేయాలనే విషయంలో మీడియం రేంజ్ హీరోలని టార్గెట్ చేస్తోందట పూజ. అఖిల్తో మరోసారి జోడీ కట్టే పనిలో ఉంది పూజ అంటున్నారు. గతంలో ఈ జోడీ బాక్స్ ఆఫీస్ మీద దాడి చేసింది. ఇప్పుడు సీన్ రిపీట్ కాబోతోంది. అంతేకాదు శర్వానంద్, నితిన్ లాంటి హీరోలకి కూడా పూజ మంచి ఆప్షన్గా మారిందట. మీడియం రేంజ్ హీరోల సినిమాలంటే బడ్జెట్ కూడా మీడియంగానే ఉంటుంది. అఖిల్ లాంటి హీరోల పరిస్థితి వేరుగాని ఇప్పుడు పూజ తన రెమ్యునరేషన్ని కూడా తగ్గించుకుంటోంది. సాలిడ్ హిట్ పడేలోపు మీడియం రేంజ్ హీరోలతో బిజీ కానుంది. నాగచైతన్యతో కూడా మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధమైన పూజ మెగా ప్రిన్స్ తో F4లో మెరవనందట. భగవంత్ కేసరి తర్వాత చిరుతో మూవీ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి ఆ సినిమా తర్వాత F4 ప్లాన్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అందులోనే వరుణ్ కి జోడీగా పూజ కనిపించే ఛాన్స్ ఉందట.